శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. ఫిబ్రవరి మాస ఫలితాలు. సో ఈ యొక్క ఫిబ్రవరి మాస ఫలితాల్లో ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం చూసే కంటే ముందే అసలు ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఎప్పుడు జరుగుతుందో మనం చూద్దామండి. జనవరి మాసంలో పంచగ్రహ కూటమైనటువంటి దాంతో 19, 20వ తారీఖుల్లో మకర రాశిలో 5 గ్రహాల యొక్క సంచారము జరిగింది. అయితే మళ్ళీ అప్పటి తర్వాత ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారము అనేటువంటిది కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. శుక్రగ్రహ సంచారము 6వ తారీఖున ట్రాన్సిట్ అవుతోంది. అయితే 13వ తారీఖున రవిగ్రహ సంచారము కుంభరాశిలోకి అంటే కుంభ సంక్రమణము 13వ తారీఖున కలుగుతోంది. 23వ తారీఖున కుజగ్రహ సంచారము అనేటువంటిది మకరంలోంచి కుంభరాశిలోకి వెళ్ళబోతోంది. అంటే ఈ యొక్క 4 గ్రహాల యొక్క ట్రాన్సిట్సే జరుగుతూ ఉన్నాయి. చంద్రగ్రహ సంచారము 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. రాహు ఆల్రెడీ కుంభంలో ఉన్నారండి, ఆయన మారట్ల, దీర్ఘ సంచారిత గ్రహాలు కాబట్టి. శనేశ్వరుడు అంటే శని భగవానుడు అనేటువంటి ఆయన మీనరాశిలోనే ఉన్నారు. సో ఈ యొక్క గ్రహ సంచారముల ఆధారంగా 12 రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి మనం చూస్తే కనుక మరి కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏంటో మనం చూస్తే కనుక కుంభరాశి వాళ్ళకి 12వ స్థానంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది జనవరి ఎండ్లో పట్టిందండి. దీనివల్ల ఏంటంటే సంథింగ్ ఏదైనా బిగ్ లాస్ చూడడం కానీ, హెల్త్ లాస్ అవ్వడం, మనీ లాస్ అవ్వడం, ఎఫర్ట్స్ లాస్ అవ్వడం, ఎనర్జీ లాస్ అవ్వడం, ఏదైనా చిన్న చిన్న అవమానాలు ఇలాంటివన్నీ కూడా చూశారు, దాటారు. బట్ ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంది అనుకుంటే కుంభరాశి వాళ్ళకి 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా జన్మము అంటే కుంభరాశిలోకి 4వ స్థానంలో బుధుడు. అయితే ఈ యొక్క ట్రాన్సిట్స్లో గురు అండ్ శుక్రగ్రహ సంచారములు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి. బుధుడు బాగా లేదండి. బుధుడు ఎప్పుడైతే బాగా లేదో విద్యార్థులకి అంతగా అనుకూలంగా ఉండదు. ఆల్సో బుధుడు ఎప్పుడైతే బాగా లేదో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, లేకపోతే ఈ డాక్టర్ ఫీల్డ్లో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి పెద్దగా అనుకూలంగా ఉండదు. ఆల్సో రవి అనేటువంటి ఆయన, కుజుడు అనేటువంటి ఆయన అనుకూలంగా లేరు. ఎందుకు? 12వ స్థానంలో 13వ తారీఖు దాకా ఉంటారు. 13 దాటిన తర్వాత నుంచి జన్మము అంటే కుంభరాశిలోకి వస్తారు. దీనివల్ల పనుల్లో ఆటంకాలు అనేటువంటివి రావడం కానీ, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే కోపము అనేటువంటిది పెరిగిపోవడం కానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో ఇంకొకటి, కుంభరాశి వాళ్ళకి 7th లార్డ్ అండి రవి. దీనివల్ల మీ పార్ట్నర్కి, సో మీ యొక్క మెరిటల్ లైఫ్లో పార్ట్నర్కి కొంచెం టైం ఎక్కువగా స్పెండ్ చేయండి. ఫ్యామిలీకి ఎక్కువగా టైం ఇవ్వకపోతే బాండింగ్ అనేటువంటి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులోనూ జన్మల్లో మీకు రాహు ఉన్నారు. ఈ ట్రావెలింగ్స్ అనమాట, అనవసరమైన ప్రయాణాలు, ప్రయాసలు, కష్టపడడం, దానివల్ల లాభం రాకపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో రాహుకి సంబంధించిన పరిహారాలు ఆచరించండి. దీంతో పాటుగానే 12th అండ్ 1st హౌసెస్లో కుజగ్రహ సంచారం కనబడుతోంది. 12వ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది 23వ తారీఖు దాకా ఉంటుంది. దీనివల్ల ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, బిల్డర్స్ కానీ, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, ఈవెన్ అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కూడా పెద్దగా ఉపశమనం అనేటువంటిది కనబడదు. ఈ మాసంలో కొద్దిగా శ్రమ అండ్ ఒత్తిడి ఖచ్చితంగా చూసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే బుధగ్రహ సంచారం చెప్పుకున్నాం, జన్మంలో రాహు చెప్పుకున్నాం, 2వ స్థానంలో శని. ఈ 2వ స్థానంలో శని కోసం కొంచెం డీప్గానే చెప్పుకోవాలండి. లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనినే మనం ద్వితీయ శని అంటాము. సో ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అనవసరమైన ఊహలకి, అపోహలకి దారితీస్తూ, అంటే ఏదేదో డబ్బులు వచ్చేస్తాయి, అక్కడ 50 లక్షలు వస్తాయి, ఇక్కడ 1 కోటి రూపాయలు వచ్చేస్తాయని పరిగెడతారు, కానీ లాస్ట్కి ఏమీ రావు. ఆ వచ్చేస్తాయని ఉద్దేశంలో మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు పోగు చేసి కష్టపడిందంతా కూడా అక్కడ తీసుకెళ్ళి పెడతారు. ఈ పోగొట్టుకున్న డబ్బులు కూడా పోగొట్టుకున్నాము, మోసపోయాము అని ఎప్పుడు తెలుస్తుంది? వచ్చే సంవత్సరం చివరిలో తెలుస్తుందండి. సో ఎప్పుడు కూడా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు, అప్పులు చేయొద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఎలాంటి ఆరోగ్య సమస్యలు? కాళ్ళకి సంబంధించినవి, మోకాళ్ళు, పాదాలు, లేకపోతే నరములు, ఎర్థరైటిస్, వాత దోషాలు, ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ విషయంలో కేర్ఫుల్గా ఉంటూనే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడతారు. 7th లార్డ్ రవి బాగాలేదు, 7th కేతు బాగాలేదు, బిజినెస్ లార్డ్ అయిన బుధుడు బాగాలేదు. ఇది ఏమి ఇండికేట్ చేస్తుందండి? వ్యాపారస్తులు మరీ జాగ్రత్తగా ఉండాలి. నష్టాలు కానీ, కష్టాలు కానీ, మోసపోవడాలు కానీ ఉంటాయి. అంటే లాభాలు రాకపోవచ్చు. ఎందుకంటే 7th లార్డ్, 7th కేతు ఉన్నారు.
వ్యాపార స్థానానికి అధిపతైన రవి బాగాలేదు, వ్యాపారానికి కారకుడైన బుధుడు బాగాలేదు. సో వ్యాపారస్తులకి మాత్రం కుంభరాశి వాళ్ళకి ఈ మాసం పెద్దగా అనుకూలంగా లేదు. వచ్చే మాసం నుంచి మళ్ళీ మీకు గ్రోత్ అనేటువంటిది కనబడబోతోంది. సో అప్పుడు నేనే మళ్ళీ మన వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. సో ఈ మాసం వరకు మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన, నవగ్రహ శ్లోక పారాయణ చేయండి, అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి గురువారం అండ్ శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుంది. నెంబర్ 3 అండ్ నెంబర్ 6 చాలా బాగుంటాయి. వైట్, ఎల్లో కలర్ రెండు కూడా చాలా బాగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. జన్మకో శివరాత్రి అంటామండి. అందుకే ఆ రోజున జాగరణతో పాటుగా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటుగా ఆయనకి అత్యంత ప్రీతికరమైంది ఇష్టమైనటువంటి బిల్వదళాలతో లక్ష బిల్వార్చన చేయడంతో పాటుగా మీ ఇంట్లో ధనధాన్య సమృద్ధి పెరగడానికి లక్ష్మీ గణపతి హోమము, అఖండమైన సిరి సంపదలు పెరగడానికి కమలాత్మిక హోమము, మీ ఇంట్లో నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ శత్రుపీడ నరఘోష ఏవైనా ఉంటే వాటి నుంచి బయటికి రావడానికి సుదర్శన హోమము, మీరు ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల హోమము, ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినాన నిర్వహిస్తున్నానండి. తప్పకుండా వీటిల్లో పాల్గొనండి. మీ జాతకంలో ఏ దోషాలైనా ఉండొచ్చు కాక, బట్ ఖచ్చితంగా ఈ శివరాత్రి తర్వాత వాటన్నిటి నుంచి బయటపడతారు. స్వయంగా వచ్చి హోమాది క్రతువుల్లోనూ అభిషేకాల్లోనూ పూజల్లోనూ పాల్గొనండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని అందుకోండి. మీరు రాలేని పక్షంలో విదేశాల్లో ఉన్నా పర్వాలేదు, పరోక్షంగానైనా వర్చువల్గానైనా గోత్రనామాల ద్వారా చేయించి తప్పకుండా శుభ ఫలితాలు అందుకోండి.